హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు పాంచజన్య. ఈరోజు మనం 5th జూలైకి సంబంధించిన ఈనాడు పేపర్ అనేదాన్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ పేపర్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్, సెకండ్ పేపర్ ఓకే, ఇది కూడా అడ్వర్టైజ్మెంట్స్ రైట్. కేంద్ర కొలువులపై ఎందుకీ అనాసక్తి, ఎటు వెలువడుతున్న నోటిఫికేషన్లు, ఆకర్షణీయ జీతాలు, అయినా ముగ్గు చూపని తెలుగు రాష్ట్రాల యువత. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు మన వాళ్ళైతే, ఇతర కొలువులు. మరి గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడిస్తుంది? సరే, నెక్స్ట్ ఏమన్నారు ఇక్కడ చూడండి. రియర్ అడ్మిరల్ జనరల్ బెక్వీ చేతుల మీదుగా వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారం అందుకుంటున్న ఆస్థా పుణ్య నౌకాదళంలో మహిళా ఫైటర్ల శకం ఆరంభం. తొలి ఫైటర్గా ఆస్థా పుణ్య. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇండియన్ నేవీలో కూడా ఉమెన్ పార్టిసిపేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. దానికి సంబంధించిన ఒక కరెంట్ అప్డేట్ ఇది. నెక్స్ట్, రెవెన్యూ శాఖ. రెవెన్యూ శాఖ సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు ఆగస్టు కల్లా కొత్త పాస్ పుస్తకాలు, రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అందించాలి. సచివాలయాల్లో వారసత్వ భూముల భాగస్వామ్య రిజిస్ట్రేషన్లు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేటు ఏపీ గవర్నెన్స్కి సంబంధించి. పేదలకు ఇల్లు, జర్నలిస్టు స్థలాల కోసం మంత్రులతో కమిటీ. రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం. చూద్దాం అసలు ఏమంటున్నారు. వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్య సక్సెషన్ రిజిస్ట్రేషన్లు 100 రూపాయల రుసుముతో గ్రామ వార్డు సచివాలయాల్లోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. సదరు ఆస్తి విలువ 10 లక్షల రూపాయలు దాటితే 1000 రూపాయలు ఫీజు తీసుకోవాలి. యజమాని మరణించాక జరిగే వారసత్వ సంక్రమణ భాగస్వామి రిజిస్ట్రేషన్లే సచివాలయాలు చేయాలి. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అధికారాలు ఇవ్వాలి అని రెవెన్యూ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూ యజమానులకు ఆగస్టు నాటికి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందించాలని సూచించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాల పంపిణీ 2 ఏళ్లలో జరగాలి. మరో 2 ఏళ్లలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి. దీని ప్రకారం రానున్న 4 ఏళ్లలో ప్రతి ఒక్కరికి ఇల్లు లక్ష్యాలను చేరుకోవాలి. అంటే ఏం లేదండి, మామూలుగా ఇంటర్స్టేట్ అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు వీలునామా రాస్తే ఓకే, ఆ వీలునామా ప్రకారమే ఆ ఆస్తి అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే విల్ అంటాం కదా అది. ఒకవేళ విల్ రాయకుండా చనిపోతే ఆ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరగాలి, రైట్? దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అవి ఉంటాయి కదా, అవి ఇంకా గ్రామ వార్డు సచివాలయకే ఇవ్వాలి అన్నట్టుగా కొంచెం గవర్నెన్స్ అనేది డీసెంట్రలైజేషన్ జరుగుతుంది అన్నమాట. అందుకని చెప్తున్నారు. ఇంకా ఏంటి, ఇంటి స్థలాలకు ఎప్పుడు హౌసింగ్ న్యూస్లోనే ఉంటుందండి. అది ఏదో ఒక రోజు వచ్చి ఒక గవర్నమెంట్ ఉండి ఇంకో గవర్నమెంట్ ఉండకుండా ఉండడం అలాంటివి ఏమి ఉండదు. కంటిన్యూస్గా ఉంటుంది. దాంట్లో కూడా కంటిన్యూస్గా చాలా చాలా లూప్ హోల్స్ అనేవి చెప్తూనే ఉన్నారు మన వాళ్ళు, రైట్? పేదలకు ఇల్లు స్థలాలు అన్నారు కదా, చూద్దాం. స్థలాలు ఇచ్చేందుకు రెవెన్యూ, గృహ నిర్మాణ, మున్సిపల్ శాఖ మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 99,390 మంది అంటే దాదాపు 1,00,000 మంది ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేయగా 2,051 ఎకరాలను సేకరించాలి. గతంతో పోల్చుకుంటే రెవెన్యూ శాఖ పనితీరు కొంత మెరుగుపడింది. పూర్తి స్థాయి సంతృప్తి సాధించేందుకు మరింత కష్టపడాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ముఖ్యమంత్రి సూచించారు. సరే, ఇంకా 2027 నాటికి రీసర్వే పూర్తి చేయాలి. ప్రతి పట్టాదారు పాసు పుస్తకంపై QR కోడ్తో పాటు ఆధార్ నెంబరు ఆధారంగా ప్రతి యజమాని తమ సొంత భూమి వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించాలి. ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోలు, విధానాలపై కొత్త రెవెన్యూ మాన్యువల్ ఆగస్టు నాటికి తేవాలి అంటున్నారన్నమాట. భూముల రీసర్వే 2027 డిసెంబర్ నాటికి పూర్తి కావాలి. నాలా చట్టం రద్దుకు కసరత్తు పూర్తి చేసి మంత్రివర్గ సమావేశం ముందుకు తీసుకురావాలి. ఇక్కడ మీరు గమనిస్తే నాలా చట్టం గురించి ఒక అప్డేట్ ఉంది. ఇది వద్దు, తీసేయాలంటున్నారు. నెక్స్ట్ భూముల రీసర్వే, అప్పుడు ఈ డిప్యూటీ సర్వేయర్స్ వీళ్ళతో చేయించారు కదా, ఇదనమాట. 2027 నాటికి కంప్లీట్గా చేయాలి అని. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడే ఎక్కువ కరప్షన్ కానీ లేకపోతే అక్రమాలు జరుగుతున్నాయని ఇలాంటివన్నీ న్యూస్లో ఉంటున్నాయి కాబట్టి ఈ విధానం అప్పుడు తెచ్చారనమాట. సరే, ప్రోటోకాల్ విధుల నుంచి మినహాయింపు. రెవెన్యూ అధికారులను ప్రోటోకాల్ డ్యూటీల నుంచి మినహాయించాలి. మంత్రులు జిల్లాకు వెళ్ళినప్పుడు వాళ్ళ శాఖ అధికారులు వెళ్తే చాలు. డిప్యూటీ కలెక్టర్ అనేది పనిష్మెంట్ పోస్ట్ కాదు.
వారికి సదుపాయాలు కల్పించి వారితో పని చేయించుకోవాలి. వాట్సాప్ గవర్నెన్స్లో వాడుకలో లేని సర్వీస్ను తొలగించాలి. వచ్చే అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికి శాశ్వత కుల ధృవీకరణ పత్రాల పంపిణీ పూర్తి చేయాలి. చూసారా, ఇంకా నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది శాశ్వతంగా ఇవ్వబడుతుంది. భూ వివరాలు కనిపించేలా పోర్టల్. రెవెన్యూ శాఖ కొత్త పోర్టల్ గురించి సీఎం చంద్రబాబుకు ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలోనూ భూముల స్వరూపాన్ని, ఇతర వివరాలను పోర్టల్ ద్వారా చూడొచ్చు. భూమిని గుర్తించగానే దాని యజమాని, ఇతర వివరాలు కనిపిస్తాయి. ఆ ప్రాంతంలో ఉన్న అడవులు, ప్రభుత్వ భూములు, రోడ్లు, నీటి ప్రాంతాలు, చెరువులు, ఆక్రమణలో ఉన్న స్థలాలు, వివాదాల్లో ఉన్న స్థల వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. అంటే కంప్లీట్ డీటెయిల్స్ అని పోర్టల్లో కనిపిస్తాయని చెప్తున్నారు. క్రయ విక్రయాల సమయంలో సులువుగా ఉంటుంది అని అధికారులు తెలియజేశారు. ఓకే, ఈ పోర్టల్ సమగ్రంగా తీసుకురావాలని, మంచి పేరు పెట్టాలని అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్వహించిన 17,600 రెవెన్యూ సదస్సుల్లో 1.85 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో 668 మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. గమనించాలి. రెవెన్యూ శాఖకు సంబంధించి 4 ఓకే, ఇవన్నీ ఎలా వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది వర్క్ చేస్తుంది అని దాని గురించి సంబంధించింది. కాకపోతే మనకు అవసరమైన పాయింట్స్ ఏంటి అంటే నెక్స్ట్ వేటి మీద గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది అన్నది అయితే క్లారిటీ ఉండాలన్నమాట. ఇంకా చావనైనా చస్తాం కానీ భూములు ఇవ్వం. ఇండోసోల్కి భూసేకరణపై రైతుల ఆందోళన. నెల్లూరు జిల్లా కరేడులో రసాభాసగా గ్రామసభ. ఇది చాలా న్యూస్లో ఉంది, మీకు గుర్తుందా? ఇండోసోల్కి అనే కంపెనీకి భూమి ఇస్తున్నాము, ఆ భూమి ఇవ్వము అని కరేడు గ్రామస్తులు చెప్తున్నారని. ఫస్ట్ చేజర్ల దగ్గర ఇచ్చారు, బట్ అది వద్దు అని చెప్పి కరేడుకు మార్చారు. ఇంతకుముందు లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఉన్నింది, ఎప్పుడు 1924 ఆ టైంలో ఉన్న వైసీపీ గవర్నమెంట్లో కూడా 22లో ఇచ్చారనమాట ఈ కాంట్రాక్ట్ అనేది. ఇప్పుడు దీని గురించి మనం ఒకసారి సపరేట్గా మాట్లాడదాం అండి. ఓకే, ముగ్గురితో పోరాడం. నేరుగా యుద్ధం చేసింది పాకిస్తానే, కానీ హాని చేయాలని చూసింది చైనా. ఇంకా వాళ్ళిద్దరు ఒకటే కదా. తుర్కీ అదే కీలక పాత్ర. ముగ్గురు కలిశారనమాట. 81% పాక్ సైనిక పరికరాలు డ్రాగన్వే. ఆపరేషన్ సింధూర్పై సైనిక ఉప ప్రధానాధికారి రాహుల్. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ను దెబ్బతీయడానికి పాకిస్తాన్, చైనా పూర్తిగా వినియోగించుకుందని సైనిక ఉప ప్రధానాధికారి తెలియజేశారు. శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్ ఫిక్కీ నిర్వహించిన న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీ సదస్సులో ఆయన ఆపరేషన్ సింధూర్ సమయంలో నెలకొన్న పరిణామాలపై మాట్లాడారు. ముఖ్యంగా చైనా పాత్రను తీవ్రంగా విమర్శించారు. భారత్ పాక్ ఘర్షణను బీజింగ్ తన ఆయుధ వ్యవస్థలను పరీక్షించుకోవడానికి ఓ ప్రయోగశాలగా వాడుకుందని అన్నారు. భారత్కు హాని చేసేందుకు పాకిస్తాన్కు అవసరమైన సహాయ సహకారాలను చైనా అందజేసిందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ నుంచి భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా ఉన్నాయని తెలిపారు. అదనమాట. మనకు వాళ్ళకి గొడవ అయితే మూడో వాడు కూడా స్టార్ట్ చేసాడు. ఉత్తుకలు కోస్తామంటే బెదిరిపం. ప్రకాశం జిల్లా మార్కాపురం సభలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈయన ఏ డిసిగ్నేషన్లో మాట్లాడుతున్నారు? ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం దీంట్లో మాట్లాడుతున్నారు అన్నమాట. ఓకే, ఎక్కడ ఈ పార్టీ చేస్తున్నారు అన్నారు? ఒంగోలు దగ్గర అనమాట. ఇక్కడ ఏంటి, యాక్చువల్గా ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ఇట్లా డిప్యూటీ సీఎం అని రాశారు వీళ్ళు. ఎంత అంటున్నారు? 1290 కోట్లతో జల్ జీవన్ పనులకు శంకుస్థాపన. మార్కాపురం సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో అక్కడ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి వెళ్ళారనమాట. సరే, ఇంకా ఏం న్యూస్ ఉన్నాయి? వెంటాడుతున్న వైకాపా సుపరిపాలన తొలి అడుగులో నేతలకు వినతులు. నాటి తప్పులు తడకలుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్. పథకాలకు దూరమై లక్షల కుటుంబాల అవస్థలు. తూనిక యంత్రాల పరిశీలన, స్టాంపింగ్ రుసుముల పెంపు. ఏంటో చూద్దాం ఒకసారి. తూనిక యంత్రాల పరిశీలన, స్టాంపింగ్స్కు సంబంధించి రుసుములు స్వల్పంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందంట. 5 నుంచి 50 కిలోల వరకు ఉండే తూకం ఇనుముతో చేసిన వస్తువులకు ప్రస్తుతం రుసుము 20 నుంచి 30 రూపాయలు ఉండగా ఇకపై 30 చొప్పున వసూలు చేస్తారు. సిలిండర్ రూపంలో ఉండే వాటికి కిలో నుంచి 20 కిలోల వరకు 20 చొప్పున ఉంది. సర్వేయింగ్ చైన్లు, టేపులు, బీమ్ స్కేలు, అలాగే కిచెన్ స్కేలు, పిల్లల తూకం స్కేల్స్ గతంలో ఉన్న ధరలను సవరించారు. అయితే మనవి కాస్ట్ పెరగబోతున్నాయేమో. సరే, ఇంకా ఏమంటున్నారు? శ్రీశైలంలో ఉచిత సర్వదర్శనానికి ఆన్లైన్ టికెట్స్ 1 రోజు ముందే తీసుకునేందుకు అవకాశం అంట. చూడండి ఒకసారి. నెక్స్ట్, శ్రావణ మాసంలో పేదల గృహ ప్రవేశాలు. 3 లక్షల ఇల్లు అప్పగించనున్న ప్రభుత్వం. చూద్దాం.
వచ్చే శ్రావణ మాసంలో పేదలతో గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. అప్పట్లో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పేదల ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. ఇసుకను ఉచితంగా అందుబాటులో ఉంచింది. లేఅవుట్లలో సమస్యలను పరిష్కరించింది. గత 13 నెలల కాలంలో 2.3 లక్షల గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. రూఫ్ స్థాయి అంటే ఫైనల్ స్టేజ్ వరకు 83,000 గృహాలు ఉన్నాయి. మరో 1.2 లక్షల ఇల్లు లింటల్ స్థాయిలో అంటే సిల్ లెవెల్, మన విండో లెవెల్ ఉంటుంది కదా, 50,000 ఇల్లు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి. మిగతా వాటికి పునాది కూడా పడలేదు. వీటిని కూడా పూర్తి చేయించడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. అదనపు సాయం మంజూరు చేసిన నత్తనడకే. ఏంటి ఇక్కడ ఫండింగే మెయిన్ ఇష్యూ అండి. హౌసింగ్ అంతా పేదల ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి కేంద్రం 1.5 లక్షల చొప్పున అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద మరో 30,000 ఇస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని వారికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 30,000 ఇస్తుంది. ఇది కాకుండా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ లబ్ధిదారులకు 50,000, బీసీలకు 50,000, ఎస్టీలకు 75,000, ఆదివాసీ గిరిజనులకు 1,00,000 అదనపు సాయం అందిస్తుంది. ఇప్పటికే దాదాపుగా 1,00,000 మంది లబ్ధిదారులకు 300 కోట్ల వరకు మంజూరు చేసింది. వీరిలో 50,000 మంది ఇళ్ల నిర్మాణాలు పునఃప్రారంభించినట్లు అధికారులు గుర్తించారు. మిగతా వారు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సాయం అందించినా ఎందుకు నిర్మాణాలు చేపట్టలేదని దానిపై క్షేత్రస్థాయి నుంచి సమాధానం తెప్పించుకుంటున్నారు. ఇదని అప్పట్లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద టాయిలెట్స్ ప్రోగ్రామ్ ఒకటి రన్ అయిందనమాట. అదని ఎప్పుడూ అప్డేషన్ అనేది ఉంటూనే ఉంటుందండి దీనికి సంబంధించి అయితే మాత్రం. సరే, మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా పురుషోత్తం వరుణ్ కుమార్, రాజకేశిరెడ్డికి మన లిక్కర్ స్కామ్ కి సంబంధించిన అప్డేట్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన వారికి ఎన్టీఆర్ బేబీ కిట్లు. ఇది మనకు కావాలి. ఏమంటారు? ఏపీ ఎంఎస్ఐడిసికి టెండర్ల బాధ్యత ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన వారికి ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. శిశు ఆరోగ్య సంరక్షణ కోసం 2016లో తేదీపై ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా ఆ తర్వాత వచ్చిన సర్కారు దీన్ని నిలిపివేసింది. తాజాగా ఎన్టీఆర్ బేబీ కిట్ల పేరుతో ఆ పథకాన్ని పునః ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కిట్లో దోమతెరతో కూడిన రిమైనింగ్ బేబీకి ఎన్ని కావాలో అవన్నీ 11 వస్తువుల్ని ఈ కిట్లో పెట్టిస్తారనమాట. 21 జిల్లాల్లో నుంచి డిఎంహెచ్ఓలు, డిసిహెచ్సిలు, జీజీహెచ్లకు 2 ఏళ్ల పాటు రేట్ కాంట్రాక్ట్ పద్ధతిలో కిట్లు సరఫరా చేసేలా టెండర్లు పిలిచారు. ఆ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వస్తువుల అభివృద్ధి సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. అర్హత కలిగిన తయారీదారులు, అధికారిక డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో బిడ్లు సమర్పించాలని పేర్కొంది. గతంలో ఏంటి దీంట్లో వచ్చిన మెయిన్ ఇష్యూస్ ఇవన్నమాట. దీని మీద మీ కమెంట్ ఏంటి, లేకపోతే మీరు క్రిటిసిజం ఏంటి అని ఏదో ఇంటర్వ్యూలో అడిగినా లేకపోతే వేటిలో అడిగినా కూడా ఇలాంటివి ఎప్పుడు ఒక 10 పాయింట్స్ అనేది మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. నాణ్యత, క్వాలిటీ ఫస్ట్ ఇష్యూ. నెక్స్ట్, పాటించని వారిని, సరఫరా సామర్థ్యం, మీరు ఇన్ టైంలో కానీ సరఫరా చేయకపోతే వారిని తొలగించేలా సాంకేతిక స్క్రీనింగ్ ప్రక్రియ ఉంటుందని తెలిపింది. కిట్లు సరఫరా చేసిన నెల తర్వాత పెర్ఫార్మెన్స్ ట్రయల్ ఆధారంగా చెల్లింపు జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్నారు కరెక్టే, మళ్ళీ వాళ్ళకి పేమెంట్స్, సో ఆ పేమెంట్స్ డిలే చేస్తే కాంట్రాక్టర్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు కదా. చెల్లింపు జరుగుతోందని టెండర్ నిబంధనలో పేర్కొంది. ఈ నెల 21న టెక్నికల్ బిడ్లు డౌన్లోడ్ చేయనుంది. సో ఇదంతా కూడా టెండర్ ప్రాసెస్తో చేస్తామన్నారు. కానీ మనం ఈ టెండర్ ప్రాసెస్ కాదు, కానీ మనకేంటంటే ఎన్టీఆర్ బేబీ కిట్లు అనేవి పిల్లలకి ఇస్తున్నారు. దాంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి, 11 వస్తువులు ఉంటున్నాయి అని చెప్పి నాకు క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ ఇదిగోండి, రోషే గారు, మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు కదా, కొణిజేటి దేవసేయ సేవలు మరవలేనివి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోసయ్య జయంతి సందర్భంగా హైదరాబాద్లో విగ్రహావిష్కరణ, రవీంద్రబాద్తో ఘనంగా జయంతి ఉత్సవం. ఓకే, ఇక్కడ ఏంటి, ఇండియా కూటమి కాంగ్రెస్తో పొత్తు లేదు, ఒంటరిగానే పోటీ చేస్తాం. కేజ్రీవాల్, సారీ మీతో కుదరదు, నా దాన్ని నేనే చూసుకుంటా అంట. గుజరాత్ సంబంధించిన అప్డేట్. సరే, పిఓకోని వెనక్కి తీసుకునే అవకాశం వదులుకున్నారు. కేంద్రానికి సత్తా ఉంటే దేశం ముఖ చిత్రం మారిపోయేది. సామాజిక న్యాయ సమరబేర్లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర ప్రభుత్వానికి సత్తా ఉంటే దేశ ముఖ చిత్రం మారిపోయేదని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. పహల్గాం ఘటన అనంతరం పాకిస్తాన్పై చర్యలను మధ్యలో వదిలివేయడంతో పిఓకోను వెనక్కి తీసుకునే అవకాశాన్ని వదులుకుందని విమర్శించారు. పహల్గాం ఘటన జరిగినప్పుడు ప్రధాని ప్రతిపక్షాలను పిలిచి మాట్లాడలేదని, ఆయనకు ప్రతిపక్షాలంటే భయమని విమర్శించారు. మోదీ విదేశాంగ విధానం సరిగ్గా లేదని, దీంతో దేశానికి అన్ని వైపులా శత్రువులు తయారయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. నేపాల్ కూడా భారత్కు దూరం అవుతోందన్నారు.
శత్రువులందరూ దేశాన్ని చుట్టుముడుతుంటే ప్రధాని విదేశాల్లో తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు, యువత, రైతులు ఒక్కటైతే ఢిల్లీ నుంచి మోదీ, అమిత్ షా పారిపోతారని, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక న్యాయ సమరభేరి సభలో ఖర్గే గారు ప్రసంగించారు. దేశంలో మోదీ మన్ కీ బాత్ అంటుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దిల్ కీ బాత్ చెప్తోంది. కామ్ కీ బాత్ పేరిట పనులు చేస్తోంది. ప్రధాని మోదీ గత 11 ఏళ్లలో దేశ ఆర్థిక స్థితిని, చట్టాలు, మనము ఏ పార్టీ అయినా అండి, మనము వీళ్ళు ఇచ్చిన క్రిటిసిజం ఏందుందో అది చూడాలి ఖచ్చితంగా. ఓకే, అప్పుడే యాజ్ ఏ ఆస్పిరెంట్ ఏ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నారని క్లారిటీ ఉంటుంది. గత 11 ఏళ్లలో దేశ ఆర్థిక స్థితిని, చట్టాలను నాశనం చేశారు. పెద్ద పెద్ద మాటలు చెప్పడం తప్ప చేతలు లేవు. రాహుల్ గాంధీతో కలిసి కార్యకర్తలందరూ ఓకే. తెలంగాణ కుల సర్వే దేశానికి ఆదర్శం. తెలంగాణలో బీసీల రిజర్వేషన్ల కోసం చేపట్టిన కుల సర్వేను రాహుల్ గాంధీ మెచ్చుకున్నారు. ఇది దేశానికి ఆదర్శంగా, నమూనాగా నిలిచింది. దేశంలో ఏ ప్రభుత్వమూ చేయంది మేము చేసి చూపించాం. బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే వరకు కాంగ్రెస్ పోరాడుతుంది. కుల వివక్షను ఎదుర్కొనేలా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రోహిత్ వేము చట్టాన్ని తీసుకొస్తాం. ఓకే, రైట్. ఇంకో అప్డేట్ చూడండి. వసతి గృహాల్లోని వంట గదులను తనిఖీ చేయాలి. అంతే కదా, పిల్లలకి పెట్టే భోజనం కూడా సరిగ్గా పెట్టకపోతే ఎట్లండి. ఆరోపణలు చెవిరెడ్డి, పులివెందుల ప్రగతి కార్డులు. ఓకే, ఇది చూద్దాం. చూడండి, ప్రగతి కారిడార్లుగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు అంటున్నారు. అల్లూరి ఆశయ సాధన దిశగా కేంద్రం అడుగులు. మన్యం వీరుడి జయంతోత్సవాలు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. చూద్దాం. గిరిజన హక్కుల కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు ఆశయాల సాధన దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని మన మినిస్టర్ తెలిపారు. అందులో భాగంగానే ఒకప్పటి నక్సల్ ప్రభావిత ప్రాంతాలను ఎలా మారుస్తున్నారంట, గ్రోత్ కారిడార్లుగా, ఎడ్యుకేషన్ హబ్లుగా అభివృద్ధి చేస్తుందన్నారు. ఓకే, అల్లూరి జన్మస్థలం నిర్మించిన స్మారక మందిరాన్ని వర్చువల్గా ప్రారంభించారు. అల్లూరి పేరిట సేవా కార్యక్రమాలు చేస్తున్న క్షత్రియ సేవా సమితిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిటిషర్ల కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి అల్లూరి, చంద్రశేఖర్ ఆరాజు వంటి వీరులు పిన్న వయస్కులోనే ప్రాణాలు అర్పించారు. అల్లూరి 26 ఏళ్ల వయసులోని గెరిల్లా యుద్ధంతో బ్రిటిష్ సైన్యాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. ఆయన నడయాడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. చింతపల్లి టాణాలను జాతీయ వారసత్వ కట్టడంగా మారుస్తున్నాం. చింతపల్లి టాణా ఎందుకండి? అల్లూరి సీతారామరాజు ఫస్ట్ దాడి చేసిన పోలీస్ స్టేషన్ ఏంటంటే చింతపల్లి. కాబట్టి గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు, హాస్టళ్లు నిర్మించాం. నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. మొబైల్ నెట్వర్క్ కోసం 10,000కు పైగా టవర్లను ఏర్పాటు చేస్తున్నాం. అడవులను కాపాడుతూ 50,000కు పైగా ఫారెస్ట్ వెల్త్ గ్రూపుల్ని ఏర్పాటు చేసి 4,000కు పైగా డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా అటవీ ఉత్పత్తులకు బ్రాండ్ కల్పించి గిరిజనులకు ఉపాధి కల్పించాం అని వివరించారు. ఇవన్నీ మీరు గమనిస్తే మనము ట్రైబల్ వెల్ఫేర్లో కూడా రాసుకోవచ్చు అనమాట ఈ పాయింట్స్. నెక్స్ట్ ఏంటి, అనంతరం ఏం చేశారు? ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా అల్లూరి జయంతి ఉత్సవాలను, దేంట్లో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం జయంతి ఉత్సవాలను నిర్వహించే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్టు మన కోల్ మినిస్టర్ గారు చెప్పారు. అల్లూరితో కలిసి పోరాడిన కుటుంబాల వారి కోసం ఇళ్లను నిర్మించడానికి. ఓకే, ఇంకా పర్యాటక ప్రాంతంగా ఏపీలోని అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని ముంపా చెరువును కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి వర్చువల్గా ఆవిష్కరించారు. తన కోసం కాకుండా తన వారి కోసం పోరాడిన అల్లూరి గొప్ప క్షత్రియుడు అన్నారు కార్యక్రమం. ఓకే, మొత్తానికైతే మన అల్లూరి గారికి తగిన గౌరవం అన్నమాట ఇది. దాన్ని హైలైట్ చేశారు. సరే, ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం. ఎవరు? ప్రవాసాంధ్రులకు వసంత కృష్ణప్రసాద్. ఇదిగోండి ఈయన మన్నవ సుబ్బారావు సూచన. చూద్దాం ఒకసారి వీళ్ళైనా కూడా ఏం చెప్పారు. ఎట్లా గవర్నమెంట్ తనని ఎట్లా సపోర్ట్ చేసుకుంటుంది, మన ఆపోజిట్ వాళ్ళు ఎట్లా గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తుంది, ఈ రెండు మనం చూస్తున్నారు. ఏపీలో కూటమి ఏర్పడి ఏడాది ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేసి 75 వసంతాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని అమెరికాలో వేడుకలు చేశారు. సరే, ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుగా పాలసీలు నిర్మించింది. పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు ప్రకటించిన P4లో ప్రవాసాంధ్రులు కూడా
భాగస్వామ్యులు కావాలని పేర్కొన్నారు. ఇన్వెస్ట్మెంట్ రావాలి అని చెప్పడం అనమాట. సరే, స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి అల్లూరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. మన్యం ప్రజల రక్షణ కోసం తెల్లదొరలను ఎదిరించి తన ప్రాణాల్ని అర్పించిన త్యాగమూర్తి అల్లూరి. ఆ వీరుని దేశభక్తిని, ప్రజా పోరాటాన్ని స్మరించుకుందా అని పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ బైపాస్కు వంగవీటి రంగ పేరు పెట్టండి షర్మిల గారు చెప్తున్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు. పేదల పక్షపాతిగా, వారి అభ్యున్నతే ధ్యేయంగా తుది శ్వాస వరకు పోరాడిన గొప్ప నేత అని కొనియాడారు. సరే, పైలా దిలీప్ బెయిల్ పిటిషన్ కొట్టివేత, అంటే ఈ స్కామ్ ఉంది లిక్కర్ స్కామ్, దానికి సంబంధించి పర్యాటక ప్రాంతంగా అల్లూరికి స్మారక మందిరం నర్సీపట్నంకి సంబంధించి అనమాట. పర్యాటక ప్రాంతంగా చేస్తామని మాట్లాడుతున్నారు. ఎవరు మన పర్యాటక మినిస్టరు? కందుల దుర్గేష్ గారు ఇక్కడ ఉన్నారు కదా. సరే, పులివెందల డిఎస్. ఇంకా మాదక మహమ్మారిపై ఉమ్మడి పోరు, డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు. అమ్మాయిలు అధిగమించారు, ఉమెన్ ఎంపవర్మెంట్. నెక్స్ట్ చవకైన ఉసుగుల భారం సామాన్యులకు దూరం. సరే, ఇంకా చవకాయ మరేంటి? తక్కువ ఖర్చుతోని భారీ మొత్తంలో సరుకులు తరలించడానికి ప్రజా రవాణాకు జలమార్గాలు బాగా ఉపయోగపడతాయి. దేశీయంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో నదులు, కాలువలు ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీలైన చోట్ల జాతీయ జలమార్గాలు NW నేషనల్ వాటర్ వేస్ కేంద్రం అభివృద్ధి చేస్తుంది. 2014-15లో దేశవ్యాప్తంగా అలాంటి మార్గాలు మొత్తం కలిపి 2716 మేర ఉండేటివి. 2023-24 వాటి పొడవు 4894 కిలోమీటర్లకు చేరింది. మనం ఏం చూసుకోవాలండి? మన NW1, NW2, అలాగే NW3, NW4, NW5 ఇవి చూసుకోమన్నది. NW4 కృష్ణా గోదావరి, బకింగ్హామ్ కెనాలు, వీటికి సంబంధించి. సరే, ఇంకా ఇంకేంటో చూద్దాం ఒకసారి. రైట్, బంగారు కుటుంబాలకు పథకాల్లో కోత ఉండదు, వారికి ఆర్థిక చేయూత అందించేందుకు P4 కార్యక్రమం ఫౌండేషన్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దీని గురించి ఒక రివ్యూ మీటింగ్ అనమాట. ఇది మన లోగోని ఖరారు చేశారంట. చావనైనా చస్తాం కానీ భూములు, ఇది చాలా ఎక్కువ హెసిటేషన్ అయిన టాపిక్. గవర్నమెంట్ మరి చూడాలి ఎందుకు అలాంటి ప్రజల డిసెంటెంట్ అనేది ఎదుర్కొంటుంది అనేది. జల్జీవన్, ఒక్కసారి మనకు కావాల్సిన అప్డేట్ చూద్దాం ఇక్కడ. ప్రకాశం జిల్లా మార్కాపురంలో 1290 కోట్ల విలువైన జల్జీవన్ మిషన్ పనులకు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా దేశంలోని, చూడండి ఈ పాయింట్స్, మరి డిప్యూటీ సీఎం వెళ్ళారంటే మనకు క్వశ్చన్స్ వస్తాయి, ఇలాంటి ప్లేసెస్ ఎందుకు అక్కడే వెళ్ళారన్నట్టుగా. ప్రకాశం జిల్లా దేశంలోని తీవ్ర కరువుతో ఉన్న ప్రాంతమని, తాము కనిగిరిలో ఉన్నప్పుడు ఇక్కడ ఫ్లోరైడ్ నీటితో కాళ్ళు నడుం వంగిపోతాయని చెప్పడంతో 6 నెలల్లోనే వేరే ప్రాంతానికి వెళ్ళిపోవలసి వచ్చిందన్నారు. 4 దశాబ్దాల కిందటే ఈ సమస్యను గుర్తించిన తాను మొదటి ప్రాధాన్యంగా ప్రకాశం పశ్చిమ ప్రాంతానికి జల్ జీవన్ మిషన్ నిధులు భారీ ఎత్తున వెచ్చించిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 10 లక్షల మందికి తాగునీరు అందిందని తెలిపారు. 5 నియోజకవర్గాల్లో 10 లక్షల మందికి. ఓకే, ఈ పథకాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని చెప్పారు. మంచిదే కదండి, మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే మరి వాళ్ళందరికీ కూడా మరి నీరే ప్రాబ్లం అయినప్పుడు ఎట్లాంటి బతుకుతారు మనుషులు. 2019-24 మధ్య కాలంలో జల్ జీవన్ పథకం కింద రాష్ట్రానికి 26,000 కోట్లు కేటాయిస్తే రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో నిధులు ల్యాబ్స్ అయిపోయాయి. కేవలం 4,000 కోట్లు ఖర్చు చేశారని, అవి కూడా కేవలం పైపులు వేసి వదిలేశారన్నారు. కనీసం నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయన్న ఆలోచన కూడా చేయలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అడిగితే జల్ జీవన్కు నిధులు ఆపేశారని, దీంతో తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లి జలశక్తి మంత్రిని కలిసి విన్నవించానన్నారు. ప్రకాశంతో పాటు, చూడండి ఏరియాస్ చాలా ఇంపార్టెంట్, ప్రకాశంతో పాటు అనంతపురం, పల్నాడు, శ్రీకాకుళం ప్రాంతాలకు నీరందించేందుకు 86,000 కోట్లు అవసరమవుతాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో ఏం చేశారంట, నిధులు ఇస్తున్నారన్నారు. పార్లమెంటు సభ్యులను పెద్ద సంఖ్యలో గెలిపించడంతో ఇదంతా జరుగుతుందని ఆయన వివరించారు. మార్కాపురంలోని చెన్నకేశవ దేవస్థానం భూముల ఆక్రమణల గురించి ప్రస్తావిస్తూ, కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా పర్లేదండి, చాలా గవర్నెన్స్ అప్డేట్స్ ఉన్నాయి కదా, సో కంటిన్యూ చేద్దాం. వైకాపా నాయకులు దేవాదాయ శాఖ భూములు పెద్ద ఎత్తున ఆక్రమించాలని, వాటిపై చర్యలు తీసుకోవాలని వేదికపై ఉన్న మినిస్టర్ను కోరారు, ఆనం గారిని కోరారు.
కూటమి ప్రభుత్వంలో తేదేపై జనసేన భాజపా నాయకులు ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని. సరే, ఇవంతా బీజేపీ లేకుంటే జలజీవన్ నిధులు ఇన్ని రావని తెలిపారు. చంద్రబాబు నాకు పాలనలో అపార అనుభవం ఉంది, నాకు పోరాడే శక్తి ఉంది, అనుభవం లేదు అని పవన్ అన్నారు. గత పాలకులు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని 15 ఏళ్ల స్థిరత్వం ఇస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఓకే, అందుకే 15 ఏళ్ళు కలిసి ఉంటామని చెబుతున్నారు. ఓకే, మొత్తానికైతే ప్రకాశంకి మంచి రోజులైతే రాబోతున్నాయని అర్థమవుతుంది. మరీ కాదండి, 2024లో కూడా ఒక మనిషి తాగడానికి నీళ్లు అనేది మంచివి ఇవ్వలేకపోతున్నారు అంటే ఎంత దీన స్థితిలో ఉన్నారు. అసలు నీళ్ళే రావడం లేదు. ఆ నీళ్లు వచ్చినా కూడా అవి కన్జ్యూమబుల్ వాటర్ కాకపోతే ఎంత ఇబ్బంది పడుతుంటారు అసలు అక్కడ ఉన్న ప్రజలు. సరే, ఆగస్టు నెలలో పాస్ పుస్తకం చూసాం కదా. ఫ్రీ హోల్డ్ భూములపై డిసెంబర్ నాటికి తుది నివేదిక ఇవ్వండి. మంత్రి అనగానే ప్రసాద్ వెల్లడి. సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ గారు నాకు మాట్లాడాం కదా. సో తర్వాత మినిస్టర్ గారు ఓన్ ఇంటర్నల్ రివ్యూ పెట్టిన ఉంటారు అనమాట. కేంద్రం కొలువులపై ఎందుకు అనాసక్తి? అసలు నాకు ఒక డౌట్ అండి. కరెక్టే, ఇది మీరు క్వశ్చన్ చేశారు, కరెక్టే. అభ్యర్థికి ఉంటుంది కదా తను ఎటు వెళ్ళాలి ఏంటని. మరి ఇంత క్లారిటీ ఉన్న వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎన్ని ఇచ్చిందని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎవరిదైనా ఒకటే కదా, డిసెంట్ అంటే ఎవరైనా చెప్పాలి. శ్రీశైలం తేదేపలు బగ్గవను. ఓకే, మీరు ఇవ్వండి సార్ ఫస్ట్ అసలు నోటిఫికేషన్. కుడి ఎడమైతే కుంగుబాటే. హరహర మహా అమర్నాథ్ యాత్ర. జడ్జిలో కాదు న్యాయంలో దేవుడిని చూడాలి. సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్య. న్యాయవాదులు జడ్జిల్లో కాకుండా న్యాయంలో చూడాలని సుప్రీంకోర్టు ధర్మాసనం హితవుపడింది. ఏమి డెప్త్ ఉన్న వర్డ్ యూజ్ చేసింది కదా. మామూలుగా మనం జడ్జిల్ని ఇప్పుడు కూడా అలాగే పిలుస్తుంటారు, మై లార్డ్ అనేసి అని చెప్పారు. న్యాయమే గొప్పది కదండి, జడ్జి ఎవరండి? అది జస్ట్ డెలివర్ చేయడం వరకే ఒక జడ్జికున్న పాత్ర. క్లయింట్ తన మాట వినడం లేదని, పైగా జడ్జిలు న్యాయవాదుల ద్వారా పనులు చక్కబెట్టుకుంటున్నారని ఆరోపిస్తున్నారని ఇది తనకు ఆవేదన కలిగించిన ఓ న్యాయవాది తెలిపారు. ఏదైనా మోసం జరుగుతుందని తెలిస్తే కేసును వదులుకుంటామని, జడ్జిల్లో దేవుణ్ణి చూసుకుంటామని ఆ న్యాయవాది పేర్కొన్నారు. దీనికి జస్టిస్ సుందరేష్ స్పందిస్తూ న్యాయంలో దేవుణ్ణి చూడండి అని ఒక జడ్జే చెప్పారనమాట. ఇలాంటి వాళ్ళు ఉన్నన్ని రోజులే అండి ఇంకా కోర్టులు వీటి మీద జనాలకు నమ్మకం ఉంటుంది, ఉండాలి కూడా ఇలాంటి వాళ్ళు ఎప్పటికైనా. జడ్జీల ఎంపికలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం. ఇది మీకు గుర్తుందా, పార్లమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో ఇది చాలా హైలైట్ చేశారంటే కొన్ని వర్గాల నుంచే మీరు జడ్జెస్ని తీసుకుంటున్నారు, మిగతా అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం అనేది ఇక్కడ కరెక్ట్గా లేదు అనేసి ఒక రిపోర్ట్ వచ్చిందన్నమాట. దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. జడ్జి ఇది చాలా మంచి కరెంట్ అఫైర్ అండి, మనం కానీ కోట్ చేస్తే మాత్రం చాలా మంచి కరెంట్ అఫైర్. జడ్జిల నియామకాన్ని ఒక్క నిమిషం ఆగండి. జడ్జీల నియామకాన్ని చేపట్టే కొలీజియం విధానంలో పూర్తి పారదర్శకత తీసుకొస్తామని సిజేఐ తెలిపారు. అసలు కొలీజియం మీద బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటండి? ట్రాన్స్పరెన్సీ లేదు, అంకుల్ సిండ్రోమ్ ఉంది, ఇలాంటివన్నీ చెప్తుంటారు కదా. సో అందుకని ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తామని సిజేఐ పేర్కొన్నారు. అభ్యర్థుల ప్రతిభా పాఠవాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, సమాజంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తానని ఆయన వెల్లడించారు. ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. దీంట్లో మెరిట్ని తీసుకోవట్లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, అలాగే అన్ని వర్గాలకి ఈక్వల్ ప్రపోర్షన్ లేదు అన్నదనమాట. శుక్రవారం ఈయన మాట్లాడారు. ఏం మాట్లాడారు? తనకు పూర్వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ కాలంలో కొలీజియం పనితీరులో మరింత పారదర్శకత తెచ్చే ప్రయత్నం జరిగిందని జస్టిస్ చెప్పారు. కొలీజియం వ్యవహారంలో కొందరు జోక్యం చేసుకునేందుకు యత్నిస్తున్నారంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపాకర్ దత్తా ఇటీవల నాగ్పూర్లో పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 2019లో తనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని సిఫార్సు చేసినప్పుడు ఒక జడ్జి అందుకు సమ్మతించలేదని గవాయ్ పేర్కొన్నారు. ఆ జడ్జి ఎవరన్నది వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. నాకు పదోన్నతి కల్పిస్తే ముంబైలోని కొందరు సీనియర్ లాయర్లు ఆందోళన చెందుతారని ఆ జడ్జి భావించారు. తదనంతరం ముంబైకి చెందిన పలువురు న్యాయవాదులు నన్ను కలిసి ఆ భావన అపోహ మాత్రమే అని చెప్పారు. సరే, ఇది ఆయన ఇంటర్నల్ విషయంలో చెప్పారా కానీ, బట్ కొలీజియంకు ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజెస్, ఐ మీన్ దాని మీద ఉన్న క్రిటిసిజం ఏంటి అంటే ఇవన్నమాట. వాటి గురించే కొంచెం బ్రీఫ్గా ఆయన మాట్లాడారు. సరే, నవభారత్కు ఆకాశము హద్దు కాదు. ఎవరు? మన మోడీ గారు చెప్తున్నారు. అభివృద్ధి ఫలాలు ఆపన్నలకు అందుతున్నాయి అంటే
అందరికీ పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి కూడా అందినప్పుడే కదండి అన్ని వనరులు ఈ దేశం అనేది సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. అలా కాకుండా ఏ కొంతమందికో ఉంటే ఎట్లా? దానివల్ల ఎకనామిక్ డిస్పారిటీస్ అని ఇంకా ఇంకా పెరుగుతాయి. దాని గురించి మాట్లాడుతున్నాం. ట్రినిడేడ్ అండ్ టొబాగోలో భారత్ సంతతి ప్రజలతో ఆత్మీయ భేటీ మన డయాస్పోరాతో మాట్లాడారంట. ప్రపంచంలో కల్లా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ త్వరలోనే అవతరిస్తుందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. కృత్రిమ మేధ మన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో చేపడుతున్న మిషన్లు దేశానికి కొత్త వృద్ధి ఇంజన్లుగా మారుతున్నాయని పేర్కొన్నారు. నవభారత్ ప్రగతికి ఆకాశం కూడా హద్దు కాదని వ్యాఖ్యానించారు. ఓకే, ఇంకా ఏం మాట్లాడింది? ఏమైనా కొత్త టాపిక్స్ తీసుకున్నారా? ఓకే, డయాస్పోరా వారంతా భారత్ నేలను విడిచిపెట్టారే తప్ప ఆత్మను వదలలేదని అన్నారు. గంగా యములను వదిలి వచ్చిన రామాయణాన్ని మాత్రం తమ గుండెల్లోనే దాచుకున్నారని పేర్కొన్నారు. వారు కేవలం వలసదారులు కాదని, సనాతన నాగరికతకు దూతలని వ్యాఖ్యానించారు. వారి సేవలు లబ్ధి చేకూర్చాయని ఆమె ప్రైమ్ మినిస్టర్ చెప్పారంట. ట్రినిడేడ్ పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి కూడా మోడీ ప్రసంగించారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని పేర్కొన్నారు. దానికి ఆశ్రయ నిరాకరణలు అంతర్జాతీయ సమాజం ఒకటిగా నిలవాలన్నారు. మరోవైపు తమ దేశ అత్యున్నత పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడేడ్, ఇది చూడాలండి, మన ఘనా కూడా ఇచ్చింది కదా. సో ఈ అవార్డ్స్ అన్ని ఒక దగ్గర రాసుకోవాలి మనం. ఓకే, మోడీ తెలియజేశారు. ఈ పురస్కారం దక్కించుకున్న తొలి విదేశీ నేత మోదీయే కావడం విశేషం. చూసారా, ఇదే డైరెక్ట్ బిట్టుగా కూడా రావచ్చు. సృజనాత్మకత, శక్తివంతమైన యువత సహా భారతదేశం వేగంగా పురోగమిస్తోందని మోడీ చెప్పారు. యూపీఐ చెల్లింపుల విధానాన్ని అమలు చేసేందుకు ట్రినిడేడ్ ముందుకొచ్చింది. ఓకే, యూపీఐ అప్డేట్ చూడండి. వెస్టిండీస్ క్రికెటర్ల బౌలింగ్ కంటే వేగంగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయంటూ చమత్కరించారు. ఓకే, నైస్. మత విశ్వాసాలు ఎవరి పక్షాన నిలబడం, దలైలామా వారసుడిపై భారత్ చెప్తుంది. మత విశ్వాసాలకు సంబంధించిన అంశాలు భారత్ ఎవరి పక్షాన నిలబడదని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. దేశంలో ప్రతి ఒక్కరి మత స్వేచ్ఛను ప్రభుత్వం ఎల్లప్పుడూ సమర్థిస్తోందని, అలాగే కొనసాగిస్తోందని మన ఫారిన్ మినిస్ట్రీ చెప్పింది. తన వారసత్వం కొనసాగుతున్న దలైలామా ప్రకటించిన వార్తలను మనం చూసాం. మతం విశ్వాసానికి సంబంధించిన అంశాల్లో భారత్ ఎవరి పక్షాన నిలబడదు. ఎందుకంటే భారత్ సెక్యులర్ కంట్రీ. వారసుడి ఎంపికపై నిర్ణయం తీసుకునే హక్కు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకి ఉంటుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్య చైనాను తీవ్రంగా స్పందించింది. టిబెట్కు సంబంధించిన విషయాలు భారత్ జోక్యం తగదని, ఇది తమ అంతర్గత వ్యవహారమని తెలిపింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా తన మాటల్లో చేతల్లో భారత్ జాగ్రత్త వహించాలని కోరుతుంది. వీళ్ళు చేస్తేనే కోపం వస్తుంది అనమాట. మన వాళ్ళు ఏమన్నా అంటే కోపం ఉంటుంది. మరి వీళ్ళు చేసేది ఎట్లుంటుంది? లేస్తే వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ దగ్గర మన బార్డర్స్ అంతా ఇల్లులు కట్టడం, రోడ్లు వేయడం చేసినప్పుడు అప్పుడు మనకేమనిపించదు అనమాట. మన కామ్గా ఉండాలి చూస్తూ. ఇదో విచిత్రమైన ఈడీ కేసు. నేషనల్ హెరాల్డ్ వివాదంలో సోనియా తరపున వాదనలు. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్కు చెందిన 2,000 కోట్ల ఆస్తులను అక్రమంగా దక్కించినందుకు భారీ కుట్ర జరిగిందని ఈడీ అభియోగాలను కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ తోసిపుచ్చారు. ఈడీ మోపిన నగదు అక్రమ చలానే మనీ లాండరింగ్ కేసు చాలా విచిత్రమైందని, ఇది వరకెన్నడూ ఇలాంటి కేసు లేదని తెలిపారు. మనీ లాండరింగ్తో ముడిపడిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ అభియోగాలపై సోనియా గాంధీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి శుక్రవారం ఢిల్లీలో వాదనలు వినిపించారు. ఈ కేసులో ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు గురువారం ముగిశాయి. ఈడీ అభియోగాలను సింఘ్వి తోసిపుచ్చుతూ ఈ కేసులో అంగుళం ఆస్తి కూడా ఏజేఎల్ నుంచి యంగ్ ఇండియన్ కంపెనీకి వెళ్ళలేదు. చూసారా, ఇక్కడ కొన్ని పేపర్స్ పెడుతున్నారు, అవి చూడాలి. ఇక్కడ ఏమన్నారు? ఏజేఎల్ అంటే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్. ఇప్పుడు ఏమంటున్నారు? యంగ్ ఇండియన్ కంపెనీ. అసలు ఆస్తి ప్రస్తావనే లేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ నేతకు ఆస్తి కానీ పైసా డబ్బు కానీ వెళ్ళలేదు. అయినప్పటికీ దీనిని నగదు అక్రమ చలానాగా ఈడీ చెబుతోంది. వింతగా ఉంది. ఈడీ మీరు గమనిస్తే మనీ లాండరింగ్ విషయాల్లోనే ఇన్వాల్వ్ అవుతుంది. అంటే డబ్బు అనేది దేశం దాటింది అని చెప్తున్నారు. కానీ వీళ్ళేమంటున్నారు? అసలు ఎవరికి అలా జరగలేదు కదా, ఇది ఒక వింతగా ఉంది అని చెప్పి ఇటు సైడ్ నుంచి డిఫెన్సివ్ మెకానిజంలో మాట్లాడుతున్నారు. యంగ్ ఇండియన్ లాభాపేక్ష రహిత కంపెనీ అని తెలిపారు.
అంటే లైక్ ఎన్జిఓ లాగా చెప్తున్నారేమో, మరి చూడాలి. జడ్జి జోక్యం చేసుకుంటూ ఏజేఎల్ రుణాల రద్దుకు కాంగ్రెస్ పార్టీకి హక్కు ఉందా అని ప్రశ్నించారు. జడ్జి కూడా కరెక్ట్ గానే అడిగారు కదా, మరి అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటే మరి మీరెందుకు రద్దు చేశారు అని క్వశ్చన్ చేస్తున్నారు. అప్పును స్వాధీనం చేసుకోవడం వల్ల ఎన్పిఎస్ ఉన్నాయి కదా, నిర్ధారక ఆస్తులను తొలగించాలని చట్టం చెబుతోందని న్యాయవాది బదులిచ్చారు. శనివారం రాహుల్ గాంధీ తరపున కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. ఓకే, సరే. గోడ కాదంట, అంతస్తుల మేడ. ఇంకా సొరంగాలు, వంతెనలో ఉండే మార్గాలు టోల్ ఫీజు తగ్గింపు. కేరళలో నిఫా కలకలం. మళ్ళీ 38 ఏళ్ల మహిళలు నిఫా కలకలం అంట. చూడాలి, కేరళలోనే స్టార్ట్ చేస్తారండి ఇప్పుడు. సరే, ఇంకా రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి. సీఎం చంద్రబాబుకి ఏపీ సివిల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ సంఘం వినతి. ఏపీ ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ ఎన్నిక, నూతన కార్యవర్గం ఎన్నిక. ఇవన్నీ ఎక్కడ ఉంటాయో కూడా మనకు తెలియదు కదా కరెక్ట్గా. మరి కార్యవర్గం ఉందంట. 2022లో జమిలీ ఎన్నికలు వచ్చేది. అరే బా, సరే. వర్సిటీలు క్వాంటమ్ సాంకేతికపై దృష్టి సారించాలి. డిజిటల్ పాలనలో అమరావతి దేశంలోనే నమూనా రాజధానిగా మారింది. జేఎన్టీయూకు స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్. ఓకే, మన నజీర్ గారు చెప్తున్నారనమాట, మీరు క్వాంటమ్ కంప్యూటర్ మీద కూడా దృష్టి సారించాలి అని. ఒక్కసారి చూడండి ఇక్కడ మన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రైట్. ఉన్నత విద్యా సంస్థలు సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం విద్యకు ముగింపు కాకూడదు. రోజు కొత్త జ్ఞానం, నైపుణ్యాలు నేర్చుకోవడం ద్వారానే విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదుగుతారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ స్థాపించడం ద్వారా దేశంలోని ఈ రంగంలో మొట్టమొదట చొరవ తీసుకున్న రాష్ట్రంగా గుర్తింపు పొందాం. ఈ ప్రాజెక్టుతో కొత్త తరం ఆవిష్కరణలు, ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు పెంపొందనున్నాయి. కృత్రిమ మేధ, సెమీ కండక్టర్ పరిశోధన, రక్షణ ఆవిష్కరణలన్నీ ఏకీకృతం కానున్నాయి. వీటితో ఆసియాలోని క్వాంటమ్ కంప్యూటింగ్లో సాంకేతిక పురోగతి సాధించే రాష్ట్రంగా ఏపీ ముందంజలో నిలవనుంది. సౌర, పవన, జలశక్తి వనరులను సమర్థంగా వినియోగించి పునరుత్పాదక శక్తితో నడిచే మొదటి నగరంగా అమరావతిని మార్చాలనే లక్ష్యంతో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టును ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోంది అని వివరించారు. ఓకే, ఇంకా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఒకసారి. నెక్స్ట్, చంపారు 10 రోజుల తర్వాత చెప్పారు. చెల్లితో చనువుగా మాట్లాడుతూ యువకులు ప్రాణాలు తీసి నిందితులు వారే స్వయంగా వెల్లడించని వెలుగులోకి దారుణం. వామ్మో, ఎలా తయారైపోతున్నారండి బాబు. బడికెళ్ళిన తొలి రోజు మృత్యువు కబలించింది. పాపం, అసలు చిన్న పాప. జస్టిస్ శ్రీనివాసరెడ్డిని ట్రోల్ చేయడానికి ఖండిస్తున్నాం. హైకోర్టు న్యాయవాదుల సంఘం. ఇది చాలా ట్రోల్స్ అనేవి ఈయన మీద ఎక్కువ సోషల్ మీడియాలో జరిగిందండి, దానికి సంబంధించి అనమాట. చూద్దాం దీనికి తర్వాత వచ్చిన అప్డేట్ కూడా ఏముందో, దాని మీద హైకోర్టు ఎలా స్పందించిందో నెక్స్ట్ న్యూస్లో మాట్లాడదాం. రైట్, ఇంకా ఏంటి వస్తుందారా. ఓకే, నెక్స్ట్, వానల్లో ఈవి జాగ్రత్తలు. ఈవి వర్షాకాలం వస్తుంది కదా, అందుకే చెప్తున్నారు. కృత్రిమ మేధతో పన్ను ఎగుమతిదారుల కట్టడి. రాష్ట్ర మంత్రుల కమిటీ సమావేశంలో పయ్యావుల మన ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నారంట. ఓకే, ఎన్ఎంసీ దృష్టికి విదేశీ వైద్య విద్యార్థుల సమస్య. నెక్స్ట్, రాష్ట్రంలో వైద్య పరికరాల నాణ్యత తనిఖీకి ఆమోదం. తొలిసారిగా మెడ్టెక్ జోన్కు అనుమతులు. రాష్ట్రంలో తొలిసారిగా వైద్య పరికరాల నాణ్యతను పరిశీలించేందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ధృవీకరించిన ఆడిటింగ్ బాడీ ఏర్పాటు కానుంది. మంచిదే కదండి, క్వాలిటీ ఉందా లేదా మెటీరియల్ అసలు చెక్ చేస్తే సప్లై చేసే సప్లయర్ కూడా భయం ఉంటుంది. సరుకు రవాణాలో ఆదాని కృష్ణపట్నం పోర్టు రికార్డు. కృష్ణపట్నం పోర్టు ఆదాని ఆటోమేషన్తో ప్రమాదకర రసాయనాల ప్రాసెస్. ఈ ప్రాంతాన్ని ఇతర విభాగాలకు దూరంగా ఉంచాలి. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ చెప్తున్నారనమాట. నటి రన్యారావు ఆస్తుల జప్తు. ఇది కూడా ఒక వీడియో చేసుకుందామండి. రన్యారావు ఈవిడ అసలు ఈ మనీ లాండరింగ్ ఏంటో, ఈడీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం ఏంటో, అసలు వీళ్ళకే వస్తాయేమో ఇంత పెద్ద స్కామ్ థాట్స్ అన్ని. హైదరాబాద్ విశాఖపట్నం వందే భారత్ మరో 4 కోచ్లు అంట. అంటే రద్దీ పెరిగిందని ఇచ్చుంటారు. గోదావరికి పెరుగుతున్న వరద. పుష్కర కాలువకు 350 క్యూసెక్కుల విడుదల. నెక్స్ట్,
బైకులు మత్తు పదార్థం కొంటే ఇంకేమైనా పని, అందుకే మీరందరూ ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళందరూ చదువుకుంటారు వచ్చి. రైతు సేవా కేంద్రాల ద్వారా రాయితీ విత్తన పంపిణీ. రైతు సేవా కేంద్రాల ద్వారా మనకు సీడ్స్ అనేది సబ్సిడైజ్ సీడ్స్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఉప్పొంగుతున్న కృష్ణవేణి, వరదలు స్టార్ట్ అవుతున్నాయి, వర్షాకాలం వచ్చేసింది కదా. ఒక్కో టవర్కు 50 అంతస్తులు, 4 ఎకరాలు 6 టవర్ల నిర్మాణానికి ప్రణాళిక. విశాఖ నగరంలోని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారంట. దీనికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ ఇచ్చారు. సరే, రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ కేసులో మరి ఆ ఎలక్ట్రానిక్స్ కేసుకి అరవింద్ గారికి ఏంటో. కుక్కలకు రేపు యాంటీ ర్యాబిస్ టీకాలు. ఓకే, నెక్స్ట్ ర్యాబిసే కదండి, కుక్క గరిస్తే వచ్చేది ఏంటి? ర్యాబిస్కి మెడిసిన్ ఉందా? ఇంతవరకు మెడిసిన్ లేదు ర్యాబిస్కి, అది గుర్తుంచుకోవాలి. హైడ్రోఫోబియా అనే ఇది వస్తుంది వాళ్ళకి. సద్గురు జగ్గి వాసుదేవకు బ్లూ టంగ్ పురస్కారం అంట. పిఎంశ్రీ పాఠశాలలకు నిర్వహణ నిధులు విడుదల. చూడండి, పిఎంశ్రీ పాఠశాలలు విడుదల చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్. ఆ పార్టీ కార్యవర్గ సమావేశాలు తీర్మానం. ఓకే, ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ తప్పని నిరీక్షణ. 3 నెలలకోసారి నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాలు. ఇలా ఉద్యోగ మేళాలకు ఇచ్చేదానికన్నా సార్ మీరు ఇయర్లీ ఒక క్యాలెండర్ పెట్టండి. ఇయర్లీ క్యాలెండర్ అంటే ఒక పర్మనెంట్ బాడీని పెట్టేసి ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఉన్నాయి, ఎంతమంది రిటైర్డ్ అవుతున్నారు, మీరు ఎన్ని పోస్టులు, అలా ఒక కంటిన్యూస్గా ఒకటి. ఇప్పుడు యూపీఎస్సీ ఎలా చేస్తుంది? యూపీఎస్సీకి ఏమైనా రోజు అడుగుతున్నారా? లేదు కదా. ఇంకెన్నాళ్ళు సార్, మరి దారుణం అసలు. నిజం చెప్పాలంటే గవర్నమెంట్ సర్వీసెస్ పెరిగితేనే కదా ప్రజలకు కూడా ఇన్ టైంలో సర్వీసెస్ అందించగలం. ఇక్కడేమో లాగింగ్ ఉండి ప్రజలకేమో సేవలు అందిస్తామంటే అది ఎక్కడ అకౌంటబిలిటీ అవుతుంది? అసలు ప్రాబ్లం ఏంటో గవర్నమెంట్ జాబ్లో ఉంటుంది. సరే, నిబంధనల సడలింపులో స్థిరాస్తి వ్యాపార రంగం శరవేగం. అభివృద్ధి. సీఎం చంద్రబాబును కలిసిన నెరెట్కో ప్రతినిధులంట. నెరెట్కో అంటే జాతీయ స్థిరాస్తి వ్యాపార అభివృద్ధి మండలి. రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నారు. రియల్ ఎస్టేట్ ఇప్పుడు బాగానే పెరిగింది కదండి ఏపీ కూడా. డిగ్రీలో సింగిల్ మేనేజర్ విధానం అమలు. రద్దు కానున్న ఉన్నత విద్యామండలి డబుల్ మేజర్ ప్రకటన. ఆన్లైన్ ప్రవేశాల కౌన్సిలింగ్లో కళాశాలలకు ప్రాధాన్యం ఇస్తారంట. తెలుగు మహిళకు అరుదైన అవకాశం. ఐటీయూ బోర్డు డైరెక్టర్ పదవికి భారత అభ్యర్థిగా రేవతి మన్నేపల్లి నామినేషన్. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్లో సూళ్లూరుపేట. గ్రేట్ అచీవ్మెంట్ కదండి, మన నుంచి ఒక అమ్మాయి ఛాంపియన్. నెక్స్ట్ ఇంకేముంది? డిస్టిక్ ఎడిషన్. 40 minutes వచ్చినట్టుంది ఈరోజు. ఇరాన్ అణు కేంద్రంపై దాడిలో పాల్గొన్న 2వ గబ్బిలం ఏది? బ్రిటన్ యుద్ధ విమానం F-35 అంటే జోక్ కాదు. ప్రతి వోల్ట్కు ఓ సెక్యూరిటీ కిట్. నీట్ ఫలితాలు వచ్చాయంట. నీట్ ఈటీ అలాగే సియూటీ. ఇజ్రాయెల్ దాడిలో మరో 35 మంది పాలస్తీనా మృతి. కచ్చదీవు ద్వీపాన్ని వదులుకునేందుకు ఉద్దేశం లేదు. శ్రీలంక మంత్రి విజితా హెరాజ్ స్పష్టీకరణ. ఒకసారి కచ్చదీవు ప్రాబ్లం ఏంటో కూడా చూద్దామండి. చైనాలో పిల్లల్ని కాంటే కాసుల పంట. బాబోయ్. కేరళ స్కూల్లో అమ్మ సంరక్షణ కేంద్రాలు. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ కదా. ఇది కూడా గవర్నెన్స్ పాయింట్లో మనం ఎగ్జాంపుల్గా రాయొచ్చు. 10 మంది పొరుగు వాళ్ళ సమ్మతిస్తేనే సునకాన్ని పెంచుకోవడం తప్పు కాదు, కానీ దాన్ని అలా విచ్చలవిడిగా వదిలేస్తే మిగతా వాళ్ళకి ఇబ్బంది కదండి. మన ఆనందం. బీహార్లో 5 లక్షల మందికి ఉచిత శానిటరీ నాప్కిన్లు ప్రకటించిన కాంగ్రెస్. మణిపూర్లో భారీగా ఆయుధాలు పేలుడు సామాగ్రి స్వాధీనం. అసలు ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం ఎప్పుడు కాగుతుందో. పాక్ రష్యాల మధ్య రైలు మార్గానికి అంగీకారం. భక్తుడుగానే మాట్లాడా రిజిజు. ఇందాక అన్నది కదా చైనా దీని మీద స్పందించింది. దాని గురించి రిజిజు గారు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు. హిందూ వ్యతిరేక నిరసనపై మహారాష్ట్రలో ప్రొఫెసర్పై కేసు. ఓకే, విమానంలో ప్రయాణికుడిపై పిడిగుద్దులు. భారత్ మూలాలున్న వ్యక్తి అరెస్టు. ఢిల్లీలో వాహనాలు కారు చౌక. 82 లక్షలు కొన్న మెర్సిడెస్ బెంజ్ అంట. వామ్మో, ఇప్పుడు 2.5 లక్షలకి ఇస్తున్నారంట. ఓ, అంత కారు చౌకనా? బీహార్లో చురుగ్గా ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ. దీని మీద కూడా నెక్స్ట్ పేపర్లో అప్డేట్ ఉందండి, చూద్దాం. దీని మీద సుప్రీంకోర్టు ఏం మాట్లాడింది. వైద్య కళాశాలలో నిబంధనలు తారుమారు. 34 మందిపై సిబిఐ కేసులు. హిమాచల్లో వరుణుడి విధ్వంసం. ఫ్లడ్స్ గురించి మాట్లాడుతున్నారు. యుద్ధంలో రష్యా ఓడితే అమెరికా మాపై దృష్టి పెడుతుంది. ఓకే, చైనా భయాన్ని నిక్కచ్చిగా చెప్పేసిన విదేశాంగ మంత్రి.
కుమ్లా బీహార్ ముద్దు బిడ్డే. అవునా? రైట్ 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 రైట్. సరయూ నదీ జలాల పాత్రను బహుకరిస్తున్న మోదీ గారు చెప్తున్నారు అనమాట. మన ట్రినిడీలో ఇప్పుడు విదేశీ పర్యటన ఉన్నారు కదా సార్, అందుకని. అగ్రరాజ్యం హామీ ఇస్తేనే అను చర్చలు. ఇరాన్ ఒక అడుగైతే ముందుకు పడినట్టే ఉందండి చూడబోతుంటే. అస్సలు కాదు, కుదరదు అన్న దగ్గర నుంచి పడింది. ఆర్థిక పత్రాలను సమర్పించండి. అల్ట్రాటెక్ మరో 2 సంస్థలకు సిసిఐ ఆదేశం. నెక్స్ట్, స్టాక్ మార్కెట్ను కొల్లగట్టిన అమెరికా సంస్థ. నైస్. దేవయాని ఇంటర్నేషనల్, బెజవాడ ఇంజనీరింగ్. ఓకే. అమెరికాపై భారత్ ప్రతీకార సుంకాలు. అమెరికాపై భారత్ మన వాహన ఉత్పత్తులపై అమెరికా అమలు చేసిన టారిఫ్లే కారణం. మరి అట్లా చేస్తే మరి వీళ్ళు ఎట్లా చేస్తారు కదా. భారత్ సంయుక్త సంస్థకు జేఎస్డబ్ల్యూ రెన్యూ చర్చలు. ఫిన్టెక్లోకి 7,600 కోట్లు. పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ మూతపడింది. ఏం చేస్తారండి పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ వెళ్ళి? ఒడిదుడుకులు, ఆఖరిలో లాభాలు. నైస్. మన చదువు గురించి మాట్లాడుతుంది. స్వాతంత్రమే సమరశీల యుద్ధం, మోడర్న్ హిస్టరీకి సంబంధించిన ఒక టాపిక్ కవర్ చేశారు. నెక్స్ట్, ఇల్లే లేదు 33 ఎకరాలు ఉన్నట్టు నమోదు చేశారంట. వాము, ఇదే ల్యాండ్ కబ్జా అంటే, ఇంకా గ్రాబింగ్ యాక్ట్స్. ఇందుకే రాసుకొచ్చేది. రామోజీరావు, ఎన్టీఆర్ యువకర్తలు. ఎవరు? తానా మహాసభల్లో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. ఈయన మన తెలుగు లిటరేచర్ అందరికీ తెలుసుకుంటుంది. ఏం పేరు? బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వీరుడు. మంత్రి లోకేష్ గారు చెప్తున్నారు. నీతి ఆయోగ్తో సమన్వయానికి స్టీరింగ్ కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేయబోతున్నారంట మన స్టేట్ గవర్నమెంట్. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రతిపాదన ఉందా? గోదావరి బోర్డు అధికారులకు జలశక్తి అదనపు కార్యదర్శి ప్రశ్న. రాష్ట్రాలతో సఖ్యంగా ఉండాలని సూచన. పింగళ వెంకయ్య సేవలను స్మరించుకున్నాం. ఏంటి, మొన్న వీడియో మనవరాలు పింగళ చైతన్య గారి గురించి ఒక న్యూస్ అయితే బ్రాడ్కాస్ట్ అవుతుంది, చూద్దాం. సరే, ఆపరేషన్ సింధూర్ మా నిబద్ధతకు నిదర్శనం. ఎవరు? హోమ్ మినిస్టర్ ఏమో ఇలా అంటారు, ప్రతిపక్షమేమో అలా చెప్తుంది. ఉక్రెయిన్పై అతిపెద్ద వైమానిక దాడి. ఉక్రెయిన్పై దెబ్బతిన్న పోలాండ్ దౌత్య కార్యాలయం అంట. రోజు 1.25 లక్షల ఆదాయం. ఆ వీడియో నిజం కాదు. కేంద్రం పెట్టుబడి పథకం పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అచ్చంగా ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ మాట్లాడుతున్నప్పుడు డీప్ ఫేక్ వీడియోలను సృష్టించి అమాయకులను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సదరు వీడియో కింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేయాలని పేర్కొంటున్నారు. ఇది బాబోయ్. మమ్మల్ని మహాగఠబంధన్లో చేర్చుకోండి. ఆర్జేడీకి ఏఐఎంఐఎం లేక ఏఎం మన వీళ్ళే మజ్లిస్ గారు చెప్తున్నారంట. బీహార్ ఎలక్షన్స్ కదా, సో అందుకు. వికలాంగుల సేవలు దివ్యధామం. విరామాన్ని ఆస్వాదించిన శుభాంశు గురించి ఒక న్యూస్. ఐఏఎస్ఎస్లో ఉన్నారు కదా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో. హిమగిరుల్లో రెడ్ స్ప్రైట్స్. హిమాలయాలు, దక్షిణ టిబెట్ వద్ద సరస్సు సమీపంలో ఈ కాంతి రేఖలు కనిపించాయని చెప్తున్నారు. ఆకాశంలో అద్భుతాలు ఇవన్నీ. 20 రోజుల తర్వాత టెహ్రాన్లో దిగిన తొలి విదేశీ విమానం. ఆ రోజు ఇరాన్ మీద అటాక్ జరిగింది కదా, అప్పటి నుంచి దాదాపు 48 minutes వచ్చిందండి మన వీడియో అయితే. జూలై 7th సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని నాకు తెలిసి ఈ వీడియోలో కవర్ చేశాము. ఇంకేదైనా ఉంటే కూడా ఫర్దర్గా అప్డేట్ చేస్తాను. ఓకే, మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఎఫర్ట్స్ ఇలాగే కంటిన్యూ చేద్దామంటే మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.